ఆలోచనకు పట్టుదల తోడైతే అద్భుతాలు ఆవిష్కరించొచ్చు. మహిళల్లో ఈ పట్టుదల చాలా ఎక్కువ. అలాంటి వనితే అనుపమ. ఇప్పుడు ప్రపంచమంతా క్లౌడ్ కంప్యూటింగ్ చుట్టూనే తిరుగుతోంది. ఆ సిలబస్ సరిగ్గా దొరక్క బీటెక్ విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతుంటారు. అందుకో పరిష్కారం చూపించి మన్ననలు పొందారు అనుపమ. మహిళా దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లాకు చెందిన అనుపమ విజయ ప్రస్థానంపై ఈటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం గొట్టిపాడుకు చెందిన వనిత ఆలపాటి అనుపమ. గృహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే కాకినాడ జేఎన్టీయూ పరిధిలో ఎంటెక్ పూర్తి చేశారు. అయితే బీటెక్, ఎంటెక్ చదువుతున్న సమయంలో క్లౌడ్ కంప్యూటింగ్ పాఠ్యాంశాలు చాలా క్లిష్టంగా ఉండేవి. ఆ అంశానికి సంబంధించిన ప్రత్యేక పుస్తకాలు లేవు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల సిలబస్ ను వెతికి చదువుకోవాల్సిందే. ఆ శ్రమ తెలిసిన అనుపమ మిగిలిన విద్యార్థులకు ఏదైనా సాయం చేయగలమా అని ఆలోచించారు. జేఎన్టీయూకి నిర్దేశించిన సిలబస్ ను వెతికి విద్యార్థులు చదువుకోవాల్సి ఉంటుంది. ఇందుకు చాలా సమయం పట్టేది. మిగిలిన విద్యార్థులు ఇదే సమస్యతో క్లౌడ్ కంప్యూటింగ్లో వెనకబడేవారు. ఇందుకో పరిష్కారం చూపించాలని అనుపమ భావించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాల సారాంశాన్ని అంతర్జాలం ద్వారా అధ్యయనం చేశారు. వివిధ గ్రంథాలయాల్లో సమాచారాన్ని క్రోడీకరించారు. బీటెక్, ఎంటెక్ క్లౌడ్ కంప్యూటింగ్ అంశానికి సంబంధించి తనే సొంతంగా ఓ పుస్తకాన్ని తయారు చేశారు. ఎడ్యుకేషన్ నుండి ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్పేసి ఈ బుక్ రాశాను. ఈ బుక్కే ఎందుకు రాశానంటే ఇది నాకు అప్పుడు ఫేస్ చేశాను కాబట్టి ఈ ప్రాబ్లమ్ ఇంకొకరు ఎవరు ఫేస్ చేయకూడదనే ఉద్దేశంతో బుక్ అవైలబిలిటీలో ఉంటే ఫ్రీగా ఉంటారని రాశాను. ఇది రాసిన తర్వాత ఎవరికైనా పబ్లిషర్స్కి ఇద్దామని చూస్తే ఇంకా అప్పుడు టైం లేదు, ఎవరు వేరే లేకపోవడం వల్ల మేమే ఓన్గా లోకల్గా కొంతవరకు కొన్ని ఎడిషన్స్ ప్రింట్ చేసి ఇద్దామని చెప్పేసి కొన్ని ప్రింట్స్ చేశాము. ఇవి బుక్స్ స్టూడెంట్స్కి ఇప్పుడు ప్రజెంట్ అవైలబిలిటీలో ఉన్నాయి. వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు, వాళ్ళకి యూజ్ అవుతున్నాయి. ఒక బీటెక్ వాళ్ళకి బాగా యూజ్ అవుతున్నాయి. ఎంటెక్ స్టూడెంట్స్ కూడా కొంతమంది పర్సనల్గా కాల్స్ చేసి తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి సిలబస్ ఉంది కాబట్టి వాళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి తీసుకుంటున్నారు. ఈ పుస్తకం కోసం అనుపమ ఎంతో శ్రమించారు. చిన్నారి ఆలనా పాలన చూస్తూనే సిలబస్ తయారు చేశారు. ఇప్పుడు ఈ పుస్తకం ఎంతో మంది విద్యార్థులకు మార్గదర్శనం చేస్తోంది. ఈ బుక్ గురించి చాలా కష్టపడింది, ఇబ్బంది పడింది. ఈ బుక్ని మళ్ళా మనం స్టూడెంట్స్కి ఇవ్వగలుగుతామనే ఆలోచన తనకు వచ్చింది. వచ్చిన తర్వాత కూడా చాలా కష్టపడి ఈ బుక్ ప్రిపేర్ చేయటం అలా చేసింది. ఎంటెక్, బీటెక్ విద్యార్థులకు ఇప్పుడు ఈ పుస్తకం ఎంతో సహకరిస్తోంది. అందరి మన్ననలు అందుకుంటుంది. వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లో అధ్యాపకులు కూడా ఈ పుస్తకంలో అంశాలనే బోధిస్తున్నారు. వేరే బుక్స్ కనుక ప్రిఫర్ చేసుకోవడం వల్ల కొంచెం టిపికల్గా ఉండడం వల్ల అనుపమ మేడం రాసిన బుక్ కొంచెం ఈజీగా ఉంది, అండర్స్టాండింగ్ లాంగ్వేజ్గా ఉంది. ఆ బుక్ ఎవరైనా అండర్స్టాండ్ చేసుకోగలరు. ఇప్పుడు ఈ రోజుల్లో క్లౌడ్ కంప్యూటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి మేడం ఇచ్చిన బుక్లో అన్ని డయాగ్రామ్స్, థియరీ రెండు ఉన్నాయి. చాలా బాగుంది కూడా. అందుకంటే ముందు ఒక టెక్స్ట్ బుక్లో థియరీ అని, ఒక టెక్స్ట్ బుక్లో డయాగ్రామ్స్ అని అలా ఉంటే ఇప్పుడు రెండు కలిపి మేడం ఇన్సర్ట్ చేసి ఇచ్చారు. ఈ బుక్ అందరికీ యూజ్ అవుతుంది, చాలా బాగుంది కూడా. అనుపమ మేడం మాకు క్లౌడ్ కంప్యూటింగ్ బుక్ ప్రొవైడ్ చేసిన తర్వాత మేము చాలా మార్క్స్ బాగా గెయిన్ చేసుకున్నాం. అంతకుముందు ఏంటంటే చాలా బుక్స్ రిఫర్ చేసేవాళ్ళం, చాలా అదర్ బుక్స్ రిఫర్ చేసేవాళ్ళం. ఓ చిన్న ఆలోచన ఎంతటి సమస్యకైనా పరిష్కారం చూపిస్తుంది. మన చదువు, మన ఆలోచన 10 మందికి పంచితేనే ఆ విద్యకు సార్థకత. ఆ విషయాన్ని నిరూపించారు అనుపమ. భవిష్యత్తులో విద్యార్థులకు ఉపకరించే మరిన్ని పుస్తకాలు రూపొందించాలని ఆలోచిస్తున్నారు. అనుపమ కల సాకారం కావాలని ఆశిద్దాం.